శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ఔషధ మొక్కల పెంపకంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఫార్మసీని టీటీడీ జేఈఓ శరత్ సందర్శించి ఔషధాల తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన మందుల తయారీ, యంత్రాల మరమ్మతులు, నిపుణులైన సిబ్బంది నియామకంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫార్మసీలో ముడి సరుకుల నిల్వలకు స్టోరేజ్ సౌకర్యాలు పెంచాలని, తయారీ కేంద్రాల్లో పరిశుభ్రతతో పాటు సిబ్బందికి డ్రెస్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని సందర్శన చేయడం జరిగింది. దీంట్లో సిఈ సత్యనారాయణ గారు, ప్రిన్సిపాల్ దీక్షిత్ గారు, వారి సిబ్బంది తోటి ఈ మొత్తం ఫార్మసీని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఒకటి, ఆయుర్వేద ఫార్మసీలో కొంత ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఆ ల్యాండ్ కి సంబంధించింది ఆయుర్వేద మెడిసిన్ ప్లాంట్స్ కొంత మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారు. మిగతాది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. రెండవ అంశం, మనకు మెడిసిన్స్ ఇక్కడి నుంచే మొత్తం సప్లై కావాలి. మనకి ఏదైతే ఆయుర్వేద హాస్పిటల్ ఉందో దానికి ఈ ఫార్మసీ నుంచే మెడిసిన్స్ వస్తాయి. సో ఈ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, ప్యాకేజింగ్ చేయడానికి 4 కోట్ల రూపాయలతోటి మెషిన్స్ కూడా తెచ్చిపెట్టారు. షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి అండర్ యూటిలైజేషన్స్ ఉన్నాయి, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వచ్చిన మెషిన్స్, ఇన్స్టాల్ చేసిన మెషిన్స్ పనిచేయటం లేదు. ఆ మెషిన్స్ కూడా పని చేస్తే కొన్ని పనిచేసే ఉన్నాయి, కొన్ని పని చేయకుండా ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ చేయాలి, కొన్ని మళ్ళా రిపేరబుల్ గా ఉన్నాయి. అవన్నీ పరిశీలన చేయటం జరిగింది సిఈ గారు, ప్రిన్సిపల్ గారు, వాళ్ళ టెక్నికల్ సిబ్బంది తోటి. సో దీన్ని కూడా ఒక కమిటీ, వేరియస్ అడ్వైజర్, చాలా పెద్ద ఫార్మసీ ఎవరైతే ఆయుర్వేద ఫార్మసీ, ఆయుర్వేద హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారో వారితోటి అడ్వైజర్ తీసుకొని, కన్సల్టెన్సీ తీసుకొని దీని మీద ఒక రిపోర్ట్ మెషిన్ వైజ్ దీన్ని మనం వాడగలమా లేదా, దీనికి ఏమైనా రిపేర్ చేయాలా, దీన్ని వాడగలమా లేదా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం వెంటనే చర్యలు, దీన్ని వాడుకలోకి తేవటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సో ఇది కూడా ఫిబ్రవరి నెలలోనే ఆ అడ్వైజరీ బాడీని కూడా ఎవరైతే మేజర్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళ ఇప్పుడు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే 3 నుంచి కాన్సెంట్ కూడా తీసుకోవడం జరిగింది.